తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతరైన పెద్దగట్టు లింగమంతుల జాతర రేపటి నుండి ప్రారంభం కానుంది. రెండేళ్లకొకసారి జరిగే ఈ వేడుక మాఘమాసంలో వచ్చే తొలి ఆదివారం ప్రారంభమై 5 రోజుల పాటు కొనసాగుతుంది. ఫిబ్రవరి 20 వరకు జాతర కన్నుల పండుగగా జరగనుంది. ఈ జాతరకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. దురాజ్పల్లి పెద్దగట్టు జాతరకు ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ సంస్థ రాష్ట్రం నలుమూలల నుండి ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదుతో పాటు హనుమకొండ, తొర్రూరు, దంతాలపల్లి, నల్లగొండ, ఖమ్మం, మిర్యాలగూడ నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులను నడిపిస్తున్నట్లు తెలిపారు. దురాజ్పల్లి జాతర ఏర్పాట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 16 నుండి విజయవాడ జాతీయ రహదారి ట్రాఫిక్ మళ్లింపు చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్లే వాహనాలు కోదాడ వద్ద మలించి హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుగా వెళ్లే వాహనాలను నార్కట్పల్లి వద్ద మళ్లింపు చేశారు. నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక పోలీసు బృందాల ఏర్పాటు చేశామని సూర్యాపేట జిల్లా ఎస్పీ తెలిపారు. కుల మతాలకు అతీతంగా జాతరను సామరస్యంగా విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ కోరారు. మీడియా వాళ్ళే అయితే పక్క పెట్టి పెద్దసారి వస్తుండే ఇది గుట్టకు పోయే మార్గము, ప్రధాన మార్గము. కాదు డ్రైవర్ లేరు, శుభ సాయంత్రం. శుభ సాయంత్రం.